గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా భారతీయ చిత్ర పరిశ్రమకు దిక్సూచిగా నిలుస్తోంది. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏది మరియు పుష్ప 2 వంటి చిత్రాలతో టాలీవుడ్ ఒక 1000 కోట్ల రూపాయలు క్లబ్ను ప్రారంభించింది. అయితే 2025లో టాప్ 10 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో కేవలం ఒక్క తెలుగు సినిమా దే కాల్ హిమ్ ఓజీ మాత్రమే చోటు సంపాదించుకుంది. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రాబోయే 5 ఏళ్లలో బాక్సాఫీస్ను ఏలేందుకు 7 భారీ చిత్రాలు సిద్ధమవుతున్నాయి. ఈ వీడియోలో మనం అంతర్జాతీయ స్థాయిలో నిర్మితమవుతున్న ఆ 7 ప్రతిష్టాత్మక చిత్రాల గురించి తెలుసుకుందాం. సినిమా 1, ఫౌజీ. ప్రభాస్ హీరోగా, సీతారామం దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఫౌజీ. ఇది ఒక విభిన్నమైన యుద్ధ నాటకం. సాధారణంగా భారత్-పాకిస్తాన్ నేపథ్యంలో ఉండే కథలకు భిన్నంగా ఇది స్వాతంత్ర్యానికి పూర్వం, ప్రీ-ఇండిపెండెన్స్ ఎరా జరిగిన కథ. ఇందులో ప్రభాస్ పాత్రకు సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజ్ మరియు రెండో ప్రపంచ యుద్ధంతో సంబంధం ఉంటుంది. అంతేకాదు, ఈ పాత్ర మహాభారతంలోని కర్ణుడి వ్యక్తిత్వం నుండి ప్రేరణ పొందింది. 700 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ చిత్రం 2 భాగాలుగా రానుంది. సినిమా 2, డ్రాగన్. జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న డ్రాగన్ అంతర్జాతీయ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్న మాస్ మసాలా చిత్రం. దీని కథ భారత్, చైనా మరియు భూటాన్ సరిహద్దుల్లోని గోల్డెన్ ట్రయాంగిల్ అనే మాఫియా ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. ఎన్టీఆర్ పాత్ర చైనీస్ మాఫియా లీడర్ జోబి నుండి ప్రేరణ పొందింది. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ విదేశాల్లో కూడా చిత్రీకరించనున్నారు. పర్ఫెక్షన్ కోసం ఇప్పటికే తీసిన 90% ఫుటేజ్ను స్క్రాప్ చేసి మళ్లీ షూట్ చేస్తున్నట్లు సమాచారం. సినిమా 3, స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం స్పిరిట్. ఇది ఒక ఇంటెన్సివ్ పోలీస్ ఆఫీసర్ కథ. ఇందులో ప్రభాస్ ఒక అంతర్జాతీయ క్రైమ్ సిండికేట్ను పట్టుకునే క్రమంలో ఇరుక్కుపోయే కోపిష్టి పోలీస్ అధికారిగా కనిపిస్తారు. వివేక్ ఒబెరాయ్ విలన్గా, తృప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో కొరియన్ స్టార్ డాన్లీ మరియు రణబీర్ కపూర్ అతిథి పాత్రల్లో కనిపించే అవకాశం ఉంది. ఈ చిత్రం 9 అంతర్జాతీయ భాషల్లో విడుదల కానుంది. సినిమా 4, వారణాసి. ఎస్ఎస్ రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న వారణాసి ఒక అంతర్జాతీయ అడ్వెంచర్ చిత్రం. దాదాపు $130 మిలియన్ల $1,200 కోట్ల రూపాయలు బడ్జెట్తో తయారవుతున్న ఈ కథలో హీరో ఒక దుష్టశక్తి నుండి సంజీవని బూటిని కాపాడుతుంటాడు. ఇందులో సైన్స్ ఫిక్షన్, పురాణాలు మరియు టైం ట్రావెల్ వంటి అంశాలు ఉంటాయి. ఇది హాలీవుడ్ చిత్రాలకు గట్టి పోటీనిచ్చేలా రూపొందుతోంది. సినిమా 5, అల్లు అర్జున్ ప్రాజెక్ట్. దర్శకుడు అట్లీ మరియు అల్లు అర్జున్ కలిసి 800 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్తో ఒక గ్లోబల్ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ 3 పాత్రల్లో కనిపిస్తారని, అందులో ఒకటి యానిమేషన్ పాత్ర అని సమాచారం. దీపికా పదుకునే ఇందులో వారియర్ క్వీన్గా నటిస్తోంది. ఈ చిత్రం మల్టీవర్స్ మరియు టైం ట్రావెల్ వంటి అంశాలతో సాగుతుంది. సినిమా 6, కల్కి 2. నాగా అశ్విన్ సృష్టించిన పోస్ట్-పోకలిప్టిక్ ప్రపంచంలో కల్కి 2 రాబోతోంది. ఈ భాగంలో అశ్వత్థామ మరియు కర్ణుడు కలిసి సుప్రీం యాస్కిన్ను ఎదుర్కొంటారు. 700 కోట్ల రూపాయలు బడ్జెట్తో వస్తున్న ఈ సినిమా ఒక పెద్ద సినిమాటిక్ యూనివర్స్కు పునాది అని, ఇందులో మరిన్ని పురాణ పాత్రలు కనిపిస్తాయని భావిస్తున్నారు. సినిమా 7, సలార్ పార్ట్ 2, శౌర్యాంగ పర్వం. చివరగా ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ 2 బాహుబలి 2 స్థాయి హైప్ను క్రియేట్ చేస్తుందని అంచనా. మొదటి భాగంలో స్నేహాన్ని చూపిస్తే, రెండో భాగంలో దేవా మరియు వరదల మధ్య ఉండే భీకరమైన శత్రుత్వాన్ని చూపించనున్నారు. ప్రశాంత్ నీల్ తన కెరీర్లోనే ఇది ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది 2028 లేదా 2029లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ 7 చిత్రాలు భారతీయ సినిమా సత్తాను ప్రపంచ వేదికపై చాటబోతున్నాయి.
ఒకవేళ ఈ వీడియోకు మంచి స్పందన వస్తే మరిన్ని తెలుగు చిత్రాల గురించి రెండో భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.